హాయ్ పిల్లలు, మీ అందరికీ కూడా శుభాశీస్సులు. శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారు మీకోసం రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి ఈరోజు మీరు వినబోయే కథ అదృష్టం. విన్నాము మరి. అందరూ చక్కగా ఈ కథ వినండి. ఏమో మీ అదృష్టం మారిపోతుందేమో. కథ పేరు అదృష్టం. విజయపురిలో రాజుగారి కొలువులో భద్రయ్య అనే వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. అతని స్వగ్రామం తిమ్మసముద్రం. ఉద్యోగంలో చేరాక సొంత ఊరితో అతనికి పెద్దగా సంబంధాలు లేవు. అంటే ఎక్కువగా తిమ్మసముద్రానికి వెళ్ళేవాడు కాదు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత సొంత ఊరు వెళ్లడమే మానుకున్నాడు అతను. దూరపు బంధువులు అతన్ని పెళ్లిళ్ళకు పిలిచినా వెళ్లేవాడు కాదు. ఏదో రకంగా తప్పించుకోవడం అతను అలవాటు చేసుకున్నాడు. ఒకరోజు చీకటి పడుతూ ఉండగా భద్రయ్య ఇంటి తలుపు చప్పుడైంది. అతని భార్య కామాక్షి తలుపు తీసేసరికి ఎవరో ఒక కొత్త వ్యక్తి కనిపించాడు. ఎవరండి మీరు? అడిగింది కామాక్షి. అమ్మా, నేను తిమ్మసముద్రం గ్రామం నుంచి వస్తున్నాను. భద్రయ్య గారి చిన్నతాత రాఘవయ్య గారు పండు మొసలి. ఆయన అవసాన దశలో ఉన్నారు. ఆయనకి పిల్లలు లేరు. అన్నగారి మనవడైన భద్రయ్య గారితో తలకొరివి పెట్టించుకోవాలని ఆయన చివరి కోరిక. ఆయన్ని వెంటబెట్టుకురమ్మని నన్ను పంపించారు. ఏ క్షణంలోనైనా ఆయన ప్రాణాలు పోవచ్చు. ఎక్కువ సమయం లేదు. భద్రయ్య గారు వెంటనే బయలుదేరాలి అన్నాడు. భద్రయ్య ఇంట్లోనే ఉండి ఇదంతా వింటున్నాడు. కొత్త వ్యక్తి అతడితో, అయ్యా, తమరు వెంటనే బయలుదేరండి అన్నాడు. కామాక్షి కూడా తన భర్తను ప్రయాణానికి సిద్ధం చెయ్యబోయింది. భద్రయ్య బాగా పిసినుగొట్టు. భార్యను ఇంట్లోకి పిలిచి చివాట్లు పెట్టాడు భద్రయ్య. కామాక్షి, నీకు లోకజ్ఞానం లేదే? ఆ ముసలాయన కోసం ఆ ఊరు వెళ్లి తలకొరివి పెట్టి కర్మకాండలు చేస్తే ఎంత ధనం ఖర్చు అవుతుందో తెలుసా? చేతి చమురంతా వదిలిపోతుంది. ఎందుకు వచ్చిన గొడవ మనకి? బంధువుల్లో ఎవరో ఒకరు అతనికి తలకొరివి పెట్టి తతంగం ముగిస్తారులే అన్నాడు పీనాసి భద్రయ్య. రక్త సంబంధీకులు తలకొరివి పెట్టడం ఆచారం అండి. మీరు ఖర్చుకి వెనుకాడకుండా వెళ్ళి రండి అని కామాక్షి తన భర్తకి హితోపదేశం చేసింది. నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఓ పని చేద్దాం. ఇక్కడే మా చిన్నాయన కొడుకు గోపయ్య ఉన్నాడు. వాడిది మా ఇంటి పేరే, రక్త సంబంధీకుడు. వాడిని పంపిద్దాం అన్నాడు భద్రయ్య. అదే రకంగా గోపయ్యను పిలిచి విషయం చెప్పాడు. అన్నా, నువ్వు చెప్పింది సమంజసంగానే ఉంది. కానీ నా పరిస్థితి నీకు తెలుసు కదా. నేను ఇక్కడ పని పాట చేసుకుని బతుకుతున్నాను. సంసారం వెళ్లదీయడమే నాకెంతో కష్టంగా ఉంది. నా దగ్గర దారి ఖర్చులకు కూడా డబ్బు లేదు అన్నాడు గోపయ్య. భద్రయ్య విసుక్కుని అతనికి కొంత డబ్బు ఇచ్చి తిమ్మసముద్రం నుంచి వచ్చిన మనిషి వెంట గోపయ్యను పంపించాడు. కొంతకాలం తర్వాత భద్రయ్య ఇంటి ముందు జోడు గుర్రాల బండి ఆగింది. ఎవరో గొప్ప అధికారి తన ఇంటికి వచ్చాడని భద్రయ్య అనుకున్నాడు. బాగా స్థితిమంతులు తప్ప జోడు గుర్రాల బండి ఖర్చులు భరించలేరు. బండిలో దిగిన వారికి స్వాగతం చెప్పాలని భార్యతో సహా వాకిట్లోకి వచ్చాడు భద్రయ్య. ఆ బండిలో నుంచి గోపయ్య, అతని భార్య, పిల్లలు దిగారు. వారిని చూసి భద్రయ్య, కామాక్షి సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. గోపయ్య కుటుంబం ఇప్పుడు సాదాసీదాగా లేదు. గోపయ్య పనిపాటలు చేసుకునే కూలీలాగా లేడు. చిరుగు బట్టల్లో లేడు. పట్టు పంచ, పట్టు అంగి, ముత్యాల తలపాగా, కిర్రు చెప్పులు వేసుకుని ధనవంతుడిలా కనిపించాడు. అతని భార్య కంచిపట్టు చీరలో ఒంటి నిండా బంగారు నగలు వేసుకుని లక్ష్మీదేవిలా ఉంది. పిల్లలు ఖరీదైన దుస్తులు వేసుకుని కళకళలాడిపోతున్నారు. ఆ కుటుంబాన్ని ఐశ్వర్యం వరించినట్టుగా ఉంది. గోపయ్య, నువ్వేనా? ఎంత మార్పు! లంకె బిందులు ఏమైనా దొరికాయా? ధనవంతుడివైపోయావని మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమైపోతోంది అన్నాడు భద్రయ్య. అతని గుండెల్లో కలుక్కుమంటోంది. అన్నా, అంతా నీ దయ. నువ్వు చేసిన మేలు జన్మ జన్మలకి కూడా మర్చిపోలేను. నువ్వు నన్ను తిమ్మసముద్రం పంపడంతో నా దశ తిరిగింది. నేను వెళ్ళేసరికి చిన్నతాత ఆకర్షణాల్లో ఉన్నాడు. నేను తులసి తీర్థం నోట్లో పోసాకానే ప్రాణం వదిలాడు. నేను తలకొరువు పెట్టి కర్మకాండలు చేశాను. తాతకి ఎవరూ వారసులు లేరు. తనకి తలకొరివి పెట్టిన రక్త సంబంధీకునికే ఆస్తులు చెందుతాయని వీలునామా రాయించాడు. ఆ విధంగా 100 ఎకరాల మాగాణి భూమి, 25 ఎకరాల పండ్ల తోట, ఆ ఊళ్ళో ఉన్న ఇల్లు నాకు దక్కాయి. నేనిప్పుడు తిమ్మసముద్రంలోనే ఉంటున్నాను అని వివరించాడు గోపయ్య. భద్రయ్య తల గిర్రున తిరిగింది. అదృష్టం తలుపు తడితే గుర్తించలేని బుద్ధిహీనుడికి ఆ ఐశ్వర్యం ఎలా దక్కుతుంది అనుకున్నాడు భద్రయ్య. అతనికి గుండెల్లో నొప్పి ఎగదన్నుతోంది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి 22వ కథ అదృష్టం విన్నారు కదా పిల్లలు. అవకాశం వచ్చినప్పుడే ఎప్పుడైనా సరే మనం అందిపుచ్చుకోవాలి. ఫలితం గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు. అది మంచి ఫలితమైతే మనం లాభపడతాం. అది చెడ్డ ఫలితమైతే ఒక మంచి గుణపాఠం నేర్చుకున్న వాళ్ళం అవుతాం. భద్రయ్య విషయంలో అదే కదా జరిగింది.
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద అందరూ మెచ్చుకునేలా చక్కని కామెంట్ చేయమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో రేపు కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.